హాయ్ గైస్, వెల్కమ్ టు డిఎస్సి పాయింట్. సో ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు వీడియోలలో తెలుగు సబ్జెక్ట్ నుంచి అర్థాలు అనే టాపిక్ నుంచి మనము వీడియోలు అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో అవన్నీ మనం నేర్చుకున్నాము. సో ఇప్పుడు మనం పర్యాయ పదాల గురించి మనం నేర్చుకుందాం. సో ఈ పర్యాయ పదాలు అనేవి పాఠం చివరన ఉండేవి కొన్ని ఉన్నాయి, అలాగే టెక్స్ట్ బుక్ చివరన ఉండేవి కొన్ని ఉన్నాయి. సో మనకి 6th, 7th, 8th, 9th, 10th ఈ పెద్ద క్లాసులన్నీ టెక్స్ట్ బుక్ చివరన ఉండే పేజీలలో పొందుపరచడం జరిగింది. అదే చిన్న క్లాసులు అయితే ఏవైతే ఉన్నాయో అవి పాఠం వెనకాలన ఇవ్వడం అనేది జరిగింది. సో ముందుగా పెద్ద క్లాసుల నుంచి మనం నేర్చుకుందాం. ఆ తర్వాత ఆ చిన్న క్లాసుల నుండి వచ్చే పర్యాయ పదాల గురించి మనం నేర్చుకుందాం. సో అవనుకో పాఠం వెనక ఇవ్వడం జరిగింది కాబట్టి అవి ఆ పాఠం వెనకాల ఉండే మనం చూద్దాం. సో ఇప్పుడైతే మనము 8వ తరగతి నుంచి పర్యాయ పదాలు మనం నేర్చుకుందాం. సో ఓకే, అయితే ఇక్కడ 8వ తరగతిలో నుంచి కానీ మనకి ఎట్లా ఉంటుందంటే పాఠం వెనకాల కొన్ని పర్యాయ పదాలు అనేది ఇవ్వడం జరిగింది, అలాగే టెక్స్ట్ బుక్ చివరన ఉండే పర్యాయ పదాలు ఇవ్వడం జరిగింది. సో ఈ రెండింటిని మనం చదవాలి. సో ఏది నెగ్లెక్ట్ చేసినా మనకి లాస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పాఠం ఈ లెసన్ వెనకాల నుండి ఇస్తాడనుకోవడం పొరపాటున వాడు వెనక నుండి ఇస్తే మనం దెబ్బైపోతాము. సో కనుకనే మనము ఈ పాఠం వెనకాల ఉండే పర్యాయ పదాలు అలాగే టెక్స్ట్ బుక్ చివరన ఉన్న పర్యాయ పదాల గురించి మనం క్షుణ్ణంగా చదివి నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు 8th క్లాస్లో నుంచి చూద్దాం. సో ఇదైతే పర్యాయ పదాలు 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న చివరిలో ఉన్నవి. సో అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. నానార్థాలు అండ్ పర్యాయ పదాలు అనేవి రెండు అనేది వేరు. కొందరు ఏమనుకుంటారంటే రెండు ఒకదానికి చెందినవి అనుకుంటారు, కానీ అది వేరు. సో చూడండి, దానికోసం చిన్న కోడ్ మీకు చెప్తాను చూడండి. పర్యాయ పదాలకి నానార్థాలకి తేడా ఏంటంటే చూడండి, నానార్థాలు అనగా ఒక పదానికి వేరు అర్థాలు అనేవి రావడం జరుగుతుంది, కానీ పర్యాయ పదాలు అనేవి ఒక పదానికి రెండు సమానమైన అర్థాలు ఇచ్చే పదాలు అనేది దానికి కలిగి ఉంటుంది. ఓకే, నానార్థాలు అంటే ఒకే పదానికి వేరు అర్థాలు ఉంటాయి. సో అందుకే నానార్థాలు అంటాము. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, వాడు నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెట్టాడు లేదా నానా రకాలుగా మాటలు అన్నాడు అని చెప్తుంటాం కదా. సో అదే మాట ఇక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, నానార్థాలు అంటే ఒకే పదము వేరు అర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. కానీ పర్యాయ పదాలకు వచ్చేసరికి ఒకే పదము అది రెండు వేరు పదాలైనా సరే దాని అర్థం వచ్చేసి ముందున్న పదానికే అర్థం అనేది చెంది ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ నేర్చుకుంటే మనకు సరిపోద్ది. చూడండి, ఆకాంక్ష అన్నాడు ఇక్కడ. ఆకాంక్ష అనగా కోరిక, వాంఛ, ఇప్సితం. ఓకే, ఇక్కడ కోరిక అన్న ఆకాంక్ష, వాంఛ అన్న ఆకాంక్ష, ఇప్సితం అనగా ఆకాంక్ష. సో ఈ యొక్క పదానికి ఈ మూడు పదాలు అర్థం అనమాట. ఈ మూడు పదాలకి అర్థం ఏంటి? ఆకాంక్ష. ఓకే, సో ఈ యొక్క పదానికైనా దీనికి ఈ పదంకి ఒకే అర్థం రావడం జరుగుతుంది. సో అందుకే పర్యాయ పదాలు అంటాము. సో నానార్థాలు వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ పదం వేరు, ఈ పదం వేరు. ఓకే, అలా అనమాట. ఆశ అనగా ఇచ్చ, ఇప్స, కాంక్ష. ఓకే, ఇల్లు, ఆవాసం, గృహం, నిలయం. ఉన్నతి అనగా వికాసం, అభివృద్ధి, ప్రగతి. ఉపాధ్యాయుడు, గురువు, చదువు చెప్పేవాడు, మనకు తెలిసిందే. ఒడలు అనగా శరీరం, మేను, దేహం. కథన రంగం అనగా యుద్ధభూమి, రణస్థలి, రణరంగం. చూసారా, ఇవన్నీ ఒకే పదానికి అర్థాలు. యుద్ధభూమి, రణస్థలి, రణరంగం, నేను కథన రంగం. కలిమి అనగా సంపద, ఐశ్వర్యం. కొండ అనగా పర్వతం, గిరి, ఆద్రి, మనకి పరిచయం ఉన్నదే. కొడుకు అనగా అంగజుడు, ఆత్మజుడు, తనూజుడు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. అంగజుడు అనే కొత్త పదాన్ని పరిచయం చేశాడు ఇక్కడ. సో ఇవన్నీ కొత్త టెక్స్ట్ బుక్స్ ఫ్రెండ్స్. ఓకే, పాత అనుకోకండి, ఇవి కొత్త టెక్స్ట్ బుక్స్. కొడుకు అనగా అంగజుడు లేదా ఆత్మజుడు లేదా తనూజుడు. సో దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి, జు ఉంది. జు అనే లెటర్ని గుర్తుపెట్టుకుంటే మనకు సింపుల్గా గుర్తుంటుంది. తనుజుడు, ఆత్మజుడు, అంగజుడు. ఓకే, కోవెల అనగా గుడి, దేవాలయం, దేవస్థానం. వెరీ ఇంపార్టెంట్. చిత్తము అనగా మనస్సు, హృదయము. జలం అనగా నీరు, ఉదకము, తోయము. వెరీ ఇంపార్టెంట్. జెండా అనగా కేతనము, పతాక ధ్వజం. ఓకే, జెండా మన జాతీయ జెండా గురించి తెలిసిందే. తండ్రి అనగా అయ్య, జనకుడు, పిత. తీరం అనగా దరి, ఒడ్డు, కులం. చూడండి ఫ్రెండ్స్, తీరం అనగా దరి, ఒడ్డు, కూలం. నెక్స్ట్, తేజం అనగా వెలుగు, కాంతిపుంజం, ప్రకాశం.
నగరం అనగా పురము, అలాగే పట్టణము, వీడు. ఓకే, నగరం అనగా పురము లేదా పట్టణం లేదా వీడు. సో మనకి పరిచయమైన పదాలు ఇవి. కాకపోతే ఈ వీడు అనే పదం కాస్త కొత్తగా ఉంది. పరిమళం అనగా సువాసన, తావి, సుగంధం తెలిసిందే. పసిడి అనగా బంగారం, స్వర్ణం, కనకం మనకి పరిచయమైనదే. భార్య అనగా అర్ధాంగి, ఆలు, ఇల్లాలు. కథన రంగం అనగా యుద్ధ భూమి, రణస్థలి. ఇక్కడ చూడండి రిపీట్ అయింది. వనిత అనగా పడితి, మహిళ, మగువ. స్త్రీ పదానికి చాలా చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. అవన్నీ మనం ముందు ముందు నేర్చుకుందాం. సంవత్సరం అనగా వర్షము, వత్సరము, ఏడాది. ఓకే ఫ్రెండ్స్, చూడండి సంవత్సరం అనగా వర్షము, వత్సరం, ఏడాది. సో ఇది పర్యాయ పదాలు. ఇవి 8వ తరగతి న్యూ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న పర్యాయ పదాలు. మనము నెక్స్ట్ క్లాస్ గురించి చూద్దాం. 7th క్లాస్ నుంచి టెక్స్ట్ బుక్ చివరన ఉన్న పర్యాయ పదాల గురించి మనం నేర్చుకుందాం. పర్యాయ పదాలు. అనురాగము అనగా ప్రేమ, స్నేహం. అమితము అనగా మిక్కిలి, అధికము. అరణ్యము అనగా అడవి, కాన. ఆత్మ అనగా మనస్సు, హృదయము. ఇవన్నీ మనకి తెలిసిన పదాలే. ఏడాది అనగా 7 లేదా సంవత్సరం, ఇంతకుముందు చూసాము. కనకము బంగారం, పసిడి. కన్ను నేత్రం, దృష్టి. ఓకే, నేత్రం, దృష్టి. కర్ణము అనగా చెవి, వీను. కర్ణము అనగా చెవి, వీను. కుదురు అనగా ఊత లేదా ఆధారం. కుదురు అనగా ఊత లేదా ఆధారం. కులము అనగా తెగ లేదా జాతి. గగనము అనగా ఆకాశము, అనగా అంతరిక్షము. గగనము అనగా ఆకాశం, అంతరిక్షం మనకి పరిచయం ఉన్నది. గర్భము అనగా కడుపు లేదా పిండము. ఓకే, గర్భము అనగా కడుపు, పిండము. గోవు అనగా ఆవు, ధేనువు. ఓకే, ఆవు, ధేనువు. చెట్టు అనగా మాను, వృక్షం. జలది అనగా సముద్రం, కడలే. తల్లి అనగా జనని, అమ్మ. ఓకే, తల్లి అనగా జనని, జనం, అమ్మ. దహనుడు అనగా అగ్నిదేవుడు అనలం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. దహనుడు అనగా అగ్నిదేవుడు అనలం. ఇది వ్యుత్పత్త్యార్థాల్లో కూడా రావడం జరుగుతుంది. దళము అనగా సేన, సైన్యము, దళం. ఓకే, దళము ఒక దళంకి నాయకుడు ఎవరు, దళపతి అంటాం. సరే, ఒక సేనకి లేదా ఒక సైన్యానికి అధిపతి ఎవరు అంటే ఉంటాడు కదా, దళము అంటే దళపతి అంటాము. దిటువు అనగా శక్తి, ధైర్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. డిఎస్సిలో అడిగిన బిట్టు. దిటువు అనగా శక్తి, ధైర్యం. నెక్స్ట్, దుగ్ధము అనగా పాలు, క్షీరం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. దుగ్ధము అనగా పాలు, క్షీరం. పరాక్రమము అనగా శౌర్యం, పౌరుషం. పల్లము అనగా లోతు, గొయ్యి. పెళ్ళి అనగా వివాహం, పరిణయం. ప్రళయము అనగా యుగాంతం, విలయం. పాలాక్షుకుడు అనగా శివుడు, హరుడు. ఓకే, పాలతో అభిషేకం పొందువాడెవడు అంటే శివుడు లేదా శంకరుడు. ఓకే, పాలాక్షుకుడు అంటాం, శివుడు లేదా హరుడు. నెక్స్ట్, మంద అనగా గుంపుల సమూహం. ఓకే, మంద అనగా గుంపు సమూహం. మైత్రి అనగా చెలిమి, స్నేహం. మ్రాను అనగా చెట్టు, బురూహం. రణము అనగా యుద్ధం, పోరు. లేక అనగా లేక, దూడు, పయ్య. లోటు అనగా లోపం, తక్కువ. వర్ణము కులము, రంగు. వియోజుడు అర్జునుడి గాంధీవుని. అర్జునుడి యొక్క గాంధీవి పేరు అనేది ధనుసు పేరు వచ్చేసి విజయుడు అని అర్థం. శైలము అనగా కొండ, అద్రి. శోకము అనగా దుఃఖము, బాధ. శ్రీరాముడు అనగా రాఘవుడు, దాశరథి. స్వప్నం అనగా కళ, నిద్ర. నా కళ చెదిరిపోయింది అంటారు చూడు, దీనికి ఎగ్జాంపుల్ అనమాట. స్వప్నం అనగా కళ, నిద్ర. ఓకే,